ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయాల్లో పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగ్గులు, పిండి వంటలతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. కోడి పందాలు, ఆట పోటీల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. గాలిపటాలను ఎగరేస్తూ ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు ఆంధ్రవాసులు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోవద్దనే ఆలోచనలతో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పేదవాడి జీవితంలో మార్పు తీసుకురావడం కోసమే P4 విధానం తీసుకొచ్చామని తెలిపారు. స్వతహాగా పైకి రాలేని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కూటమి సర్కార్ శ్రమిస్తోందన్నారు చంద్రబాబు. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్ గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే P4 అన్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్న రాహుల్ గాంధీ టీంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ఢిల్లీలో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అని విమర్శించారు. దేశ స్వాతంత్ర్య చరిత్రలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు షర్మిల. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఏపీ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవంలో భాగంగా 17వ రోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు అర్చకులు. సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు పల్లకిపై మహాప్రదక్షిణ మార్గంలో పుష్కరిణి దగ్గరకు చేరుకున్నారు. శాస్త్రం ప్రకారం అన్ని తంతులు పూర్తి చేసినట్లు తెలిపారు అర్చకులు. ఏపీ శ్రీశైల మల్లన్న సన్నిధిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 4వ రోజు స్వామి అమ్మవార్లకు దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం వైభవంగా నిర్వహించారు. చెంచు గిరిజనులు కళ్యాణానికి వస్త్రాలు సమర్పించారు. వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవీతాన్న సమర్పించారు. కళ్యాణంలో ఐటీడీఏ పీఓ కేవి శివప్రసాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో 1,25 లక్షల ప్రైజ్ మనీతో కోడి పందెం నిర్వహించారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ముహూర్తం ఫిక్స్ చేసి కోడి పందాలు జరిపారు నిర్వాహకులు. హోరాహోరీగా సాగిన పందెంలో రత్తయ్య రసంగి పుంజు చేతిలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు గెలిచింది. ₹1,00,00,000 పందాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 1,25 లక్షల పందెంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఏపీలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. భీమవరం కోడి పందాలు చూసేందుకు పాల్గొనేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచే గాక తెలంగాణ, తమిళనాడు నుంచి కార్లలో వచ్చారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ తో రద్దీ నెలకొంది. వేలాది వాహనాలను స్థానికంగా పార్కింగ్ చేశారు.